అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. తమసోమ జ్యోతిర్గమయ అనే నా ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక సుస్వాగతం. నా బాలకథల పుస్తకంలోని మొదటి కథను వినిపిస్తున్నాను. విచక్షణ అనే ఈ కథని 8 ఆగస్టు 1981లో రాశానండి. విదర్భ సామ్రాజ్యాన్ని పరిపాలించే ధర్మసేన భూపతి మంచి వితరణశీలిగా పేరు పొందాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖశాంతులతో హాయిగా ఉండేవారు. ధర్మసేనుడు ప్రతిరోజు మారువేషంలో నగర సంచారం చేసి ప్రజల బాగోగులను పరిశీలించేవాడు. ఒకరోజు మారువేషం ధరించి ఊరి పొలిమేర చేరి ఒక వృక్షం క్రింద విశ్రాంతి తీసుకొంటున్న ధర్మసేనుణ్ణి ఒక దృశ్యం ఆకట్టుకున్నది. అదేమనగా ఒక పెద్ద నుయ్యులోని వ్యక్తిని పైకి తీయుటకు ఇద్దరు శ్రమపడడం. ధర్మసేను లేచి వారి వద్దకు చేరుకుంటుండగానే నుయ్యులోని వ్యక్తి పైకి రావడం జరిగింది. ఇచ్చట నుయ్యి ఉన్న సంగతి ఎరుగక దారిపడితిని. వ్యవసాయం చేయడం గురించి తవ్వడం చేశారేమో. చాలా పెద్దగా ఉండడం వల్ల నాకై నేను పైకి రాలేకపోయాను. నీళ్లు ఉండడం వల్ల దెబ్బలేమీ తగలలేదు, కానీ రాత్రి కావడం వల్ల చాలా భయం వేసింది. అలికిడి వినగానే నేను అరవడంతో మీరు వచ్చి రక్షించారు. మీకు నేను జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అంటూ అతను ఇరువురికి కృతజ్ఞతను తెలియజేశాడు. ధర్మసేనుడు ఆ ముగ్గురిని పలకరించి వారి వివరాలు తెలుసుకుని మరునాడు నుయ్యిలోని వ్యక్తికి సహాయం చేసిన ఇరువురిని సభకి ఆహ్వానించాడు. ఒక వ్యక్తికి 1116 బంగారు నాణాలను ఇచ్చి సాగనంపి రెండవ వ్యక్తికి 1116 బంగారు నాణాలను ఇవ్వడమే కాకుండా మరెన్నో విధాలుగా సత్కరించి సాదరంగా సాగనంపాడు ధర్మసేనుడు. ఇరువురును ఒకే రీతిగా శ్రమించినను సత్కారం విషయంలో మాత్రం భేదమెందుకు అర్థం కాని సభాసదులు మహారాజు వైపు ప్రశ్నార్థకంగా చూశారు. వారి మనోభావాన్ని తెలుసుకున్న మహారాజు వారి సందేహాన్ని జవాబుని చెబుతూ, నుయ్యిలో పడిన వ్యక్తికి మొదటి వ్యక్తి స్నేహితుడు, కానీ రెండవ వ్యక్తి మాత్రం స్నేహితుడు కాదు కదా. పైగా వ్యాపార రీత్యా ఇద్దరికీ కాస్త వైరభావం కూడా ఉంది. అయితే ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడంతో తన శత్రుత్వాన్ని మరచి ప్రాణదానం చేశాడు. స్నేహితునికి సహాయం చేయడం అనేది అభినందించాల్సిన విషయమే అయినా శత్రువుకి కూడా సహాయం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం కాబట్టి అతనిని అలా సత్కరించడం చేశాను అని వివరించాడు. సభికులందరూ ధర్మసేన భూపతి విచక్షణ రీతికి జోహాలు అర్పించారు. ఈ కథ మొలక బాల మాసపత్రికలో ప్రచురితమైందండి. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్, హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.